హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే హౌస్ కీపింగ్ అండ్ ప్యాంట్రీ బాయ్ జాబ్స్ అండి. సో చాలా మంచి శాలరీతో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో మినిమం అయితే శాలరీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, సో హౌస్ కీపింగ్ బాయ్స్ కి ప్యాంట్రీ బాయ్స్ కి అయితే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మంచి శాలరీతో, అది 16,000 17,500 శాలరీతో వీళ్ళైతే కంపెనీ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి డైరెక్ట్ గా వెళ్దాం. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో మనం డైరెక్ట్ గా అయితే టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అర్జెంట్ వేకెన్సీ అండి. హెచ్కే బాయ్స్, హౌస్ కీపింగ్ బాయ్స్ 10 నెంబర్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, జాబ్ అయితే రెడీగా ఉంటుంది. సో మినిమం శాలరీ వచ్చేసరికి 16,000 ప్లస్ 3 షిఫ్ట్లు అయితే ఉంటుంది. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ కూడా ఉంటాయి. 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి మనకి. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంట్రీ బాయ్ జాబ్స్ అండి. 3 వేకెన్సీ ఉన్నాయి. ఇదైతే మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో దీనికి కూడా మనకి మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ కావాలి. దీంట్లో కూడా ఏ షిఫ్ట్ అండ్ బి షిఫ్ట్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 17,100 రూపాయలు అయితే మనకి నెలకి వచ్చేసి ఇస్తున్నారు అన్నమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ నియర్ సత్వా బిల్డింగ్, గేట్ నెంబర్ 8 అపోజిట్ ఇనార్బిట్ మాల్ అనమాట. సో మనకి హౌస్ కీపింగ్ బాయ్స్ అంటే జనరల్ గా మనకి హౌస్ కీపింగ్ అంటే కంపెనీలో మనకి క్లీనింగ్ అవన్నీ చిన్న చిన్నవి, వాష్రూమ్స్ క్లీనింగ్, జనరల్ క్లీనింగ్, సో ఏమైనా పికప్ కానీ అన్లోడింగ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తూ ఉంటారు. సో ఇదన్నా హౌస్ కీపింగ్ జాబ్స్ అండి రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా ప్యాంట్రీ బాయ్ జాబ్స్ అంటే మనకి ప్యాంట్రీ బాయ్ జాబ్స్ వచ్చేసరికి మనకి కాఫీలు రెడీ చేయడం, టీలు రెడీ చేయడం, సో ఇలా స్నాక్స్ ప్రొవైడ్ చేయడం మీటింగ్లకి. సో ఇలా అయితే జాబ్ అయితే వర్క్ అయితే ఉంటుంది, డే టు డే వర్క్ అనమాట వీళ్ళకి. సో ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా అయితే సరిపోతుంది హౌస్ కీపింగ్ కి. సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, 1 or 2 days ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ఎస్ఎల్ఎఫ్ కార్పొరేట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీలతో మనకి హౌస్ కీపింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. హౌస్ కీపింగ్ జాబ్స్ అయితే 33 నెంబర్స్ అయితే 33 అయితే వేకెన్సీ ఉన్నాయండి. చాలా వేకెన్సీ ఉన్నాయండి. దీనికి వచ్చేసరికి టేక్ హోమ్ శాలరీ 16,300 అయితే ఇస్తున్నారు. సో అదనంగా మనకి బెనిఫిట్స్ ఏంటి, ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, అదేవిధంగా 3 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఇన్ కేసు మనకి యాక్సిడెంట్ అయినా మనకి కంపెనీ వాళ్ళు అయితే 3 లక్షలు అయితే ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఈఎస్ఐ ఉంటుంది. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటాయి. ఈఎస్ఐ హాస్పిటల్ మనకి ఫ్రీగా అయితే మనకి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తారు. అదేవిధంగా మంత్లీ మనకి పిఎఫ్ అయితే కట్ అవుతుంది. ఇది శాలరీని బట్టి అండి, మినిమం 1,200, 1,000 అట్లా కట్ అవుతా ఉండిద్ది. సో దీనికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. మినిమం 2 years ప్లస్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు హెచ్కే సర్వీస్ లో అనమాట. హెచ్కే వర్క్ చేసి ఉండి మినిమం 2 years వర్క్ చేసిన వాళ్ళైతే వీళ్ళైతే తీసుకోవాలనుకుంటున్నారు. సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి బిసైడ్ కాన్ఫిడెన్షియల్ హాస్పిటల్ నానక్రామ్ గూడ అనమాట. సో ఇందాక మనకి ఇది వచ్చేసరికి మనకి హైటెక్ సిటీ నానక్రామ్ గూడ అయితే మనకి లొకేషన్ అయితే ఉంటుంది మనకి జాబ్. ఫ్రెండ్, మన నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ అండి. దీంట్లో హౌస్ కీపింగ్ లేడీస్, బాయ్స్, లేడీస్ అయితే వేకెన్సీ ఉన్నాయి, బాయ్స్ అయితే 5 వేకెన్సీ ఉన్నాయి, లేడీస్ కి అయితే 5 వేకెన్సీ ఉన్నాయి, ప్యాంట్రీ బాయ్స్ కూడా 5 వేకెన్సీ ఉన్నాయి అనమాట. షిఫ్ట్ వచ్చేసరికి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ 2 ఉంటాయి అనమాట. దీంట్లో వచ్చేసరికి శాలరీ అయితే 16,000 అయితే వాళ్ళైతే శాలరీ ఇస్తున్నారు. సో ఈఎస్ఐ, పిఎఫ్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా అయితే వాళ్ళైతే తీసుకొని జాబ్, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళే తీసుకొని డైరెక్ట్ గా మీకు ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. సో అదేవిధంగా ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి, బెటర్. ఎందుకంటే ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కోవిడ్ ఇది దాని ఉంటుంది కాబట్టి. సో దీనికి లొకేషన్ వచ్చేసరికి మనకి హైటెక్ సిటీ అనమాట. సో ఇది మనకి హైటెక్ సిటీలో అయితే ఇలాగా జాబ్ అయితే ఉంటుందండి మనకి వీళ్ళకి. ఇప్పుడు వరకు మీకు 3 జాబ్స్ అయితే అప్డేట్ ఇచ్చానండి. సో ఈ 3 జాబ్స్ అప్డేట్ మీకు డైరెక్ట్ గా హెచ్ఆర్ నెంబర్లు అయితే నేను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి డైరెక్ట్ గా మనకి హెచ్ఆర్ కే ఫోన్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్ గా రెడీ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ హెచ్ఆర్ కే ఫోన్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ హెచ్ఆర్ కే ఫోన్ చేయండి. సో ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ చెప్తారనమాట. జాబ్ లొకేషన్స్, శాలరీ ఇవన్నీ వాళ్ళు చెప్పినవి నేను మీకు చెప్తున్నాను. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది కంపల్సరీగా అయితే షేర్ చేయండి.